సౌరాష్ట్ర దేశంలో, సౌరాష్ట్రము అంటే ఇప్పుడు గుజరాత్ అని మనం వ్యవహరిస్తున్నది సౌర రాష్ట్రం, సూర్యోపాసన ప్రధానమైనటువంటి రాష్ట్రం. ఈ సౌరాష్ట్ర దేశాన్ని రాజధానిగా చేసుకుని అఖండ భూమండలాన్ని పాలిస్తూ ఉన్నటువంటి రాజు సోమకాంతుడు అని ఒక రాజు ఉండేవాడు. ఆయన దేవనగరి అని చెప్పబడుతున్నటువంటి రాజధాని నగరాన్ని ఏర్పాటు చేసుకుని పాలన చేసేవాడు ఈ సౌరాష్ట్ర దేశ ప్రధానంగా. అతడు ధర్మబద్ధంగా పాలన చేయడమే కాకుండా జీవితంలో చాలా కాలం భోగాలు అనుభవించాడు. భోగాలు అంటే ధర్మబద్ధంగా సుఖపడ్డమే నిజమైన భోగం, ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ధర్మ విరుద్ధంగా సుఖపడితే అది భోగం కాదు అది. కానీ అతను ధర్మబద్ధమైనటువంటి సుఖాలను అనుభవించేట. అంటే రాజు అయిన వాడు యజ్ఞములు, అదేవిధంగా దేశక్షేమం కోరుకోవడం, రాజ్య విస్తరణను కూడా ధర్మబద్ధంగా చేయడం, పౌరులకి హితకరుడుగా ప్రియకరుడుగా ప్రవర్తించడం అనేది రాజుకు ఉండవలసినటువంటి ధర్మములు. అవన్నీ పాటిస్తూ అనుకూలవతి అయినటువంటి భార్య, ఆమె పేరు సుధర్మ. ఎందుకంటే అన్నీ కుదరడం మహా కష్టమండి. ఒకవైపు ప్రజలు, ఒకవైపు సంతానము, మరొక వైపు భార్య, అందరూ అనుకూలురు కావడం అనేటువంటిది మహాలక్ష్మి కటాక్షం ఉంటే లభిస్తుంది ఇక్కడ. అలాంటి ఒక యోగం ఉన్నది ఈ మహానుభావుడికి. అందువల్ల ఆయనకు అనుకూలవతి అయిన భార్య లభించింది, ఆమె పేరు సుధర్మ. సంతానం కూడా మంచి సంతానం. అందులో హేమంకరుడు అనేటువంటి వాడు ఆయన పుత్రుడు. ఈయనకి తండ్రి పేరు సోమకాంతుడైతే ఈయనకి హేమకాంతుడు అనే వ్యవహారం కూడా ఉన్నది. హేమంకరుడు అని తండ్రి పెట్టుకున్నటువంటి పేరు. ఇతడు కూడా చాలా యోగ్యుడు, పితృభక్తి పరాయణుడు, శాస్త్రం బాగా తెలిసినటువంటి వాడు. దానికి తోడు మంత్రులు, చాలా గొప్ప మంత్రులు దొరికేట. ఇవన్నీ చెప్పుకోవడం ఏంటంటే ఒక రాజుకి ఎన్ని అంగములు సమకూరితే అంత పుష్టిగా ఉంటాడో చెప్పడం. ఒక్క లోటు కూడా లేదు. అంటే సర్వాంగీనమైన ఐశ్వర్యం ఆడికి లభించిందని చెప్పడం. ఇక్కడ సేనాధ్యక్షులు చాలా గట్టివారు, ప్రభుభక్తి పరాయణులు, దేశభక్తి పరాయణులు. మంత్రులు ఎంత గట్టివారంటే మంత్రుల పేర్లు చెప్తాడు ఇక్కడ. ఆ మంత్రులు ఒకడి పేరు రూపవంతుడు, ఒకడి పేరు విద్యాధీశుడు, మరొకడు జ్ఞానగమ్యుడు, ఇంకొకడు క్షేమంకరుడు, ఐదవ వాడు సుబలుడు. 5గురు మంత్రులు. ఈ మంత్రులు ఆ మంత్రాంగ బలంతో దేశరక్షణ చేస్తున్నారు. ఇలా చాలా కాలం పాలన జరిగింది. ఇంచుమించు పిల్లలు కూడా రాజ్యపాలన చేయడానికి తగిన వయస్సులోకి వచ్చారు. ఇంకా యవ్వరాజ్య పట్టాభిషేకం కూడా చేయాలనుకుంటున్నాడు. ఇలాంటి సమయంలో విధి వక్రించి అతను కుష్ఠవ్యాధి ప్రాప్తించింది. ఇంత చెప్పుకున్నాక అన్నీ చక్కగా ఉంటూ కాలం అనుకూలిస్తూ ప్రజలు అనుకూలిస్తూ ఇంత బాగున్నటువంటి రాజుగారికి ఒక్కసారి కుష్ఠవ్యాధి వచ్చిన తర్వాత క్రమక్రమంగా శరీరం క్షీణించడం మొదలు పెడుతూ తన లక్షణములు బయటపడుతూ ఉంటే బాధ కలిగింది. వెంటనే సమావేశం ఏర్పాటు చేసి మంత్రులతో, సామంతులతో, సేనాధ్యక్షులతో చెప్తున్నాడు, నేను ఇంకా రాజ్యపాలన చెయ్యలేను. ఎందుకంటే ఏ పాపం చేశానో నాకు ఈ వ్యాధి వచ్చింది. పైగా పిల్లలు యోగ్యులయ్యారు, రాజ్యపాలన దక్షుడయ్యాడు. అందుకు అతడికి నేను రాజ్యభారాన్ని అప్పగించి నేను అరణ్యవాసానికి పోతాను. శేష జీవితాన్ని క్షేత్రములు, తీర్థములు సంచరిస్తూ మహాత్ముల్ని సేవించుకుంటూ నేను ఆధ్యాత్మిక చింతనలో కాలం వెళ్లదీస్తాను. ఒకవేళ క్షేత్రమహిమలో, తీర్థమహిమలో, మహాత్ముల మహిమ వలన రోగం నయమైతే నా సాధన మరింత బలం చేసుకుంటానన్నాడు. జాగ్రత్తగా వినవలసిన అంశం అండి ఇక్కడ. మళ్ళీ రోగం నయమైతే మళ్ళీ వెనక్కి వచ్చేస్తానని లేదని. రోగం నయమైతే మరింత చక్కగా సాధన చేసుకుంటాను. ఎందుకంటే ఆరోగ్యం ఎందుకయ్యా అంటే సాధన చేయడం కోసం, ఇది తెలుసుకోండి. అందుకని మరింత సుఖంగా బతికి మరింత భోగాలు అనుభవించడానికి, 10 మందిని ఏడిపించడానికి కాదు. శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం అనే మాట చాలామంది వాడుతూ ఉంటారు. కానీ ఏ అర్థంలో వాడతారంటే శరీరాన్ని పోషించుకోవాలండి అని అర్థంలో వాడుతుంటారు. కానీ ఈ వాక్యం చెప్పిన ఋషి ఉద్దేశం మాత్రం అది కాదు. శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం అంటే ధర్మాన్ని ఆచరించడానికి భగవంతుడు కొన్ని పరికరాలు ఇస్తాడు. ఉదాహరణకి దానం చేయాలంటే ధనం సాధనం. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చెప్తున్నారు. క్షేత్రయాత్రలు చేయాలి అన్నా ఒక ప్రయాణ సాధనమో ధనమో ఏదో ఉండాలి. కానీ భగవంతుడు నీకు ఏదో ఇవ్వలేదని ఎప్పుడు కంప్లైంట్ చేయకు. అన్నిటికంటే ధర్మ సాధనానికి పనికొచ్చే గొప్ప పరికరం నీకు భగవంతుడు ఇచ్చాడు, దాని పేరు శరీరం. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఈ శరీరమే భగవంతుడి సేవ కోసం, మనం తరించడం కోసం భగవంతుడు ఇచ్చిన గొప్ప పరికరం. అలాంటి శరీరాన్ని యోగానికి వినియోగిస్తూ భగవత్ కైంకర్యానికి వినియోగించిన వాడు ధన్యుడవుతాడు. అలా కాకుండా ఈ శరీరాన్ని భోగానికి వినియోగించిన వాడు పతనమవుతాడు. ఇది తెలుసుకోవాల్సింది. అందుకు శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం. ధర్మ పరికరాల్లో మొదటిది శరీరము. ఆ ఉద్దేశంతో చెప్పాడు ఇక్కడ ఋషి. కనుక ఈ పరికరాలు తత్కైంకర్యానికి వినియోగించుకోవాలి. ఆ కారణం చేతనే రోగగ్రస్తున్న నేను ఇంకా సాధన చేస్తూ వృద్ధాప్యం కూడా ప్రాప్తించింది కనుక శరీరం ఒకవేళ ఆరోగ్యవంతమైతే మరింత దృఢంగా సాధన చేసుకుంటాను అన్నాడు. మరి ఇంతకాలం చేసింది సాధన కాదా అంటే ధర్మబద్ధంగా పాలన చేయడం కూడా భగవత్ సాధనలో భాగమే. అది చేశాడు. ఇంతవరకు రాజుగా తన యొక్క ధర్మాన్ని పాటించాడు. ఇప్పుడు ఇంకా రాజర్షిగా నా జీవితాన్ని కొనసాగిస్తాను అని ఎప్పుడైతే సభలో ప్రకటించాడో వెంటనే అక్కడ సామంతులు, ప్రజాప్రతినిధులు సభలో లేచి నిలబడి
మీరు కానీ రాజ్యాన్ని విడిచిపెడితే మేము తట్టుకోలేమన్నారు. చూడండి, ఇక్కడ అయోధ్యకాండలో వర్ణిస్తూ రామచంద్రమూర్తి యొక్క వైభవాన్ని, దశరథుడి యొక్క గొప్పతనాన్ని చెప్తూ వాల్మీకి మాట అంటాడు, ప్రజల మన్ననని పొందినటువంటి మహాత్ములు అన్నారు. ఇక్కడ రాజుకు ఉండవలసిన ప్రధాన అర్హత ప్రజల మన్నన పొందాలండి. ప్రజలపై ఆయన పట్ల ప్రజలకు కూడా ప్రేమ కలిగి ఉండాలి. లేకపోతే రాజవియోగం తట్టుకోలేమని ప్రజలు అంటున్నారంటే ఇంకంతకంటే ఏం కావాలి? ఇక్కడ మంత్రులు సామంతులు అందరూ కూడా మీరు లేకపోతే మేము ఉండలేం, మీకు ఇటువంటి ఆదివ్యాధి కలగడం బాధాకరమే, మీరు గారు అరణ్యానికి వెళ్తే మేము కూడా మీతో పాటు అరణ్యానికి వస్తాం, మేము సాధన చేస్తాం, మీరు క్షేత్రాలు తీర్థాలు సేవిస్తూ ఉంటే మేము సేవించి ఆ దేవతల్ని మీ ఆరోగ్యం కోసం మేము ప్రార్థన చేస్తామన్నారు మహాత్ములు. ఇక్కడ అలాంటి ప్రజల ప్రేమని సంపాదించుకున్నానే అని తృప్తితో ఆనంద బాష్పాలు వచ్చాయి సోమకాంతుడికి. అప్పుడు మీరు రాజ్యాన్ని చక్కగా కనిపెట్టుకుని చూడాలి. నా పిల్లవాడికి పట్టాభిషేకం చేశాక, పైగా యువకుడు, అనుభవం లేనివాడు, ఆయనకు మీరందరూ మీ అనుభవంతో సహాయ సహకారాలు అందిస్తే చక్కగా పాలన చేస్తారు కనుక నా మాట మన్నించి నన్ను వెళ్ళనివ్వండి, నేను ఒక్కడినే వెళతాను, ఎవరిని ఈ విషయంలో ఇబ్బంది పెట్టను అన్నాడు. వెంటనే భార్య లేచి నేను మీతో వస్తాను అన్నది. ఇక్కడ